Hello everyone, welcome to AKSIS Daily Hindu Newspaper Analysis. This is Santosh Koka. ఈ రోజు 10th Jan 2025 కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూద్దాం. భారత న్యాయ సంహిత చట్టంలోని 152వ సెక్షన్ దేశద్రోహానికి మరొక రూపం కాకూడదు అనే కంటెక్స్ట్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేది చూద్దాం. సార్వత్రిక సూత్రాలపై ఆధారపడిన ప్రాప్యత నియమాలు మనకు అవసరం అనే కంటెక్స్ట్లో పర్సన్స్ విత్ డిసెబిలిటీకి సంబంధించి మనం ఇంపార్టెంట్ ఆర్టికల్ చూద్దాం. ద్వంద్వ పౌరసత్వంలో ఆలోచనకు భారతదేశం సిద్ధంగా ఉందా అనే కంటెక్స్లో ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ బేస్డ్ ఆర్టికల్. నిబంధనలను పాటించడం వల్ల భూకంపాల ప్రభావాన్ని పరిమితం చేయవచ్చు అనే కంటెక్స్లో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. ప్రవాస భారతీయుల చరిత్రను నమోదు చేయాలని మోదీ పిలుపుకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. 10,000 మానవ జన్యువుల సంకలనాన్ని విడుదల చేసిన భారతదేశానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. జీనోమ్ ప్రాజెక్ట్ ఇండియాకి సంబంధించి మనం చూద్దాం. రైట్. సో అయితే ఈరోజు ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ సెక్షన్ 152 ఆఫ్ బిఎన్ఎస్ భారత న్యాయ సంహితకు సంబంధించి మనం ఇక్కడ కవర్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్గా రీసెంట్గా మనకి 3 లా రిఫార్మ్స్ అనేవి మనం చూసాం. అందులో భాగంగా ఈ సెడిషన్ సంబంధించి మనకి ఇంపార్టెంట్గా ఈ ఆర్టికల్ ప్రత్యేకించి పాలిటీ కంటెక్స్లో మనం చూడవచ్చు. అయితే ఈ పర్టికులర్ ఆర్టికల్ ఆర్ ఎడిటోరియల్ అనేది సెక్షన్ 152 సంబంధించి అంటే బిఎన్ఎస్లో భారతీయ న్యాయ సంహిత విభాగంలో మనం చూసుకుంటే చట్టంలో సెక్షన్ 152ని మనకి దేశద్రోహానికి ఒక ప్రాక్సీగా తీసుకొచ్చారనే నిబంధనలో వీళ్ళు ఇక్కడ ఎడిటోరియల్ అనేది చేయడం జరిగింది. రైట్. సో అయితే ఇక్కడ కంటెక్స్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ సంబంధించి ఫస్ట్ మనకి సెక్షన్ 124A సెడిషన్ ఏదైతే ఉందో దేశద్రోహానికి సంబంధించి అది సస్పెండ్ చేయడం అయితే జరిగింది కాబట్టి దానికి సంబంధించి మనం ఫస్ట్ చూడాలి. రైట్. సో అయితే 2022లో మనకి సుప్రీంకోర్టు ఈ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో సెక్షన్ 124A ఆఫ్ ద ఐపీసీ సెక్షన్ సంబంధించి సస్పెండ్ చేయడం జరిగింది. అది వ్యాలిడిటీకి సంబంధించి రీకన్సిడరేషన్ పరంగా. రైట్. సో అయితే యూనియన్ హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ రిపీల్కి సంబంధించి అనౌన్స్ చేయడం కూడా జరిగింది. రైట్. అంటే సుప్రీంకోర్టు దాని సెడిషన్ ఏదైతే ఉందో దేశద్రోహానికి సంబంధించి చెల్లుబాటును పునః పరిశీలించడానికి ఐపీసీ సెక్షన్ 124A అనేది కింద అన్ని చర్యలను నిలిపివేసింది. కేంద్ర హోంమంత్రి దాన్ని రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. రైట్. సో ఈ ప్రత్యేకించి మనం ఇంట్రడక్షన్ ఆఫ్ బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత బిల్కి సంబంధించి మనం చూడాలి. ఇది మనకి ఐపీసీ సెక్షన్లో ఉన్న సెడిషన్ లాని రీప్లేస్ చేసుకుంటూ సెక్షన్ 152ని తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో సక్సెషన్ కావచ్చు అంటే వేర్పాటు వాదం కావచ్చు, అదేవిధంగా మనకి రెబెలియన్ తిరుగుబాటు కావచ్చు, అదేవిధంగా సబ్వర్సివ్ యాక్టివిటీస్ అంటే విధ్వంసక కార్యకలాపాలు కూడా మనం ఇక్కడ ఈ పర్టికులర్ లాలో చేర్చారు సెక్షన్ 152లో. అంటే దీనికి సంబంధించి అంటే ఇవి నేరాలుగా పరిగణిస్తూ ఈ సెక్షన్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ దేశద్రోహానికి సంబంధించి మనకున్న 154A కోణంలో. రైట్. సో అయితే ఇక్కడ కన్సర్న్స్ ఏంటి, అసలు ఆందోళన ఏంటి సెక్షన్ 152కి సంబంధించి మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ఫస్ట్ ఇందులో ముఖ్యంగా అస్పష్టత చాలా ఉంది, అదేవిధంగా వివరణకు సంబంధించి కొంత లోపాలు ఉన్నాయనేది కూడా చెప్తున్నారు. సో అందులో భాగంగా మనకి సార్వభౌమాధికారం కావచ్చు, ఐక్యత కావచ్చు, సమగ్రత కావచ్చు, కొంత అపాయం కలిగించే విధంగా ఈ కొన్ని పదాలైతే ఉన్నాయనేది కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ సావరెనిటీ, యూనిటీ, ఇంటిగ్రిటీకి సంబంధించి కొంత ఇంటర్ప్రిటేషన్లో ఆ మీనింగ్ సంబంధించి ఇంటర్ప్రిటేషన్లో కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే చట్టబద్ధమైన అసమ్మతిని కొంత అణచివేసే విధంగా ఉందనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. ఈ విస్తృత వివరణ అయితే మనకు అవసరం అనేది కూడా చెప్తున్నారు. అయితే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఈ తక్కువ పరిమితి నేరాలకు సంబంధించి అంటే నేరాలకు సంబంధించి తక్కువ పరిమితికి సంబంధించి కూడా ఇక్కడ నోయింగ్లీ అనే ఒక ఇంపార్టెంట్ వర్డ్ కూడా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ డిస్కస్ చేశారు. అంటే ఇది సోషల్ మీడియా కన్సిడరేషన్ చూసుకుంటే కొంత మిస్యూజ్ చేసే అవకాశం ఉంది అనేది ఇక్కడ చెప్తున్నాను. అంటే తెలిసి అనే పదం అంటే నోయింగ్లీ అంటే తెలిసి అనే పదాన్ని ఉపయోగించడం వల్ల బాధ్యత యొక్క పరిమితి తగ్గుతుంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అంటే ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇది ఒక దుర్వినియోగం పరిచే ఒక హానికరమైన ఉద్దేశంతో ఉండే విధంగా ఉందనేది కూడా చెప్తున్నారు. అంటే తెలిసి చేశారా తెలియక చేశారా అనే దాంట్లో కంటెక్స్ట్లో ఈ పదాన్ని కూడా నోయింగ్లీ అనే పదాన్ని చేర్చడం కూడా ఒక అభ్యంతరంగా చెప్తున్నారు. అదేవిధంగా ఫ్రీ స్పీచ్ అంటే
ఇక్కడ వాక్ స్వాతంత్రం గురించి కూడా ఒక ఇంపార్టెంట్గా చెప్పుకోవాలి. అంటే వాక్ స్వాతంత్రంపై కొంత చల్లబరిచే ప్రభావం కూడా మనకు కనిపించవచ్చు ఈ సెక్షన్కి సంబంధించి. అంటే కొంత ఇక్కడ నాన్ బెయిలబుల్ నేచర్ అనేది ఈ అఫెన్స్ సంబంధించి కావచ్చు, లేదా ఒక క్యాజువల్ లింక్ అనేది మనకి స్పీచ్ కావచ్చు, వాటి యొక్క కాన్సిక్వెన్సెస్ అంటే ప్రభావాలు, అంటే భావ ప్రకటన స్వేచ్ఛను నిరుత్సాహపరిచే అవకాశం అనేది ఇక్కడ కలిగిస్తుంది అనేది కూడా చెప్తున్నారు, రైట్. సో అయితే జ్యుడిషియల్ ప్రెసిడెంట్స్ కావచ్చు, రికమెండేషన్స్ కావచ్చు, ఇక్కడ మనం ప్రధానంగా చూడాలి. అంటే న్యాయపరమైన ముందస్తు సూచనలు కావచ్చు, లేదా సిఫారసులు కావచ్చు, అవి వాటిని మనం చూస్తే ఒక కాన్సిక్వెంటలిస్ట్ ఇంటర్ప్రిటేషన్ అయితే మనకు అవసరం అని చెప్తున్నారు. అంటే పర్యవసానాత్మక వివరణ అనేది కంపల్సరీ అవసరం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బల్వంత్ సింగ్ వర్సెస్ పంజాబ్ స్టేట్కి సంబంధించి మనం 1995 కేసు అనేది మనం తీసుకున్నాం. లేదా కేదార్నాథ్ సింగ్ వర్సెస్ బీహార్ స్టేట్కి సంబంధించి మనకి 1962 కేసు ఏదైతే ఉందో, ఇందులో చూసినట్లుగా కేవలం ప్రసంగం కంటే వాస్తవ పరిణామాలను కోర్టులు నొక్కి చెప్పాయి అనేది కూడా ఇందులో క్లియర్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి గైడ్ లైన్స్ అనేవి చాలా అవసరం. అంటే మనకి ఇక్కడ మార్గదర్శకాలు చాలా అవసరం అనేది కూడా చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా దుర్వినియోగాన్ని నివారించడానికి కావచ్చు, భావ ప్రకటన స్వేచ్ఛను సమర్థించడానికి కావచ్చు, ఈ సెక్షన్ 152ని ఏదైతే యాడ్ చేశారో వాటికి సంబంధించిన అమలు చేయడానికి స్పష్టమైన మార్గదర్శకాలను అందించాలని సుప్రీంకోర్టు కోరింది అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అయితే ఏం చేయాలి అనేది ఇక్కడ చూస్తే ముఖ్యంగా సుప్రీంకోర్టుకి సంబంధించిన గైడ్ లైన్స్ అయితే సుప్రీంకోర్టు నుంచి వచ్చాయి, రైట్. డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్కి సంబంధించి కూడా మనకి డీకే బసు వర్సెస్ వెస్ట్ బెంగాల్ స్టేట్కి సంబంధించి మనకి ఇక్కడ సిమిలర్ గైడ్ లైన్స్ మనం తీసుకురావాలి. అంటే కంపల్సరీ ఒక బౌండరీస్తో కూడిన స్పష్టమైన సరిహద్దులు అయితే ఈ సెక్షన్ చుట్టూ మనకి కావాల్సిన అవసరం అయితే ఉంది. దాని ద్వారా ఏ మార్గదర్శకాలు సంబంధించి మనం క్లియర్ కట్గా డెఫినేషన్ అనేది ఉండాలి. అదేవిధంగా కొంత ప్రజాస్వామ్య సమాజంలో బహిరంగ చర్చ అయితే అవసరం దీనికి సంబంధించి. అదేవిధంగా విమర్శలను కొంత స్వీకరించడం కూడా చాలా ముఖ్యమైనది కూడా ఈ పర్టికులర్ ఎడిటోరియల్లో డిస్కస్ చేశారు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్, వీ నీడ్ యాక్సెసిబిలిటీ రూల్స్ దట్ ఆర్ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్స్. అంటే ఇక్కడ కొన్ని సూత్రాలపై ఆధారపడిన ప్రాప్యత నియమాలు మనకు చాలా అవసరం అనే కంటెక్స్లో ముఖ్యంగా రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీకి సంబంధించి ఆర్టికల్ అయితే మనం కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం అనే అంశంలో మనం ఈ సబ్జెక్ట్ని కవర్ చేసుకోవచ్చు. అయితే కంటెక్స్ట్ ఏంటంటే ఇక్కడ క్రియాశీలక అమలును నిర్ధారించడానికి లేదా కొత్త ప్రాప్యత నియమాలు అంటే న్యూ యాక్సెసిబిలిటీ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో లేదా రూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రత్యక్షంగా, అర్థవంతంగా మరియు ఆచరణాత్మకంగా ఉండాలనే కంటెక్స్లో చెప్తున్నారు ఇది. అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది మనం చూసుకుంటే ఫస్ట్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీకి సంబంధించి యాక్ట్ ఏదైతే ఉందో 2016కు సంబంధించి ఇక్కడ మాట్లాడాలి. ఇది ముఖ్యంగా వికలాంగుల హక్కులను సమర్థించడానికి, అదేవిధంగా వివిధ రంగాల్లో యాక్సెసిబిలిటీ అంటే ప్రాప్యత అంటారు తెలుగులో, రైట్. ఈ ప్రాప్యత తప్పనిసరి చేయడానికి అమలు చేయబడింది ఈ చట్టం, అది అందరికీ తెలిసిందే, రైట్. వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది మనం చూసుకుంటే రాజీవ్ రటూరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2024కు సంబంధించి కేసు అయితే మనం ఇక్కడ చూడాలి. ఈ కేసు సంబంధించి మనం చూసుకుంటే ఆర్పిడబ్ల్యూడి రూల్స్ ఏవైతే ఉన్నాయో, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ రూల్స్ 2017 ఏవైతే ఉన్నాయో 2017కి సంబంధించిన రూల్స్లో రూల్ నెంబర్ 15ని ఇక్కడ ముఖ్యంగా తప్పనిసరి బాధ్యతలు అంటే ఆర్టీడబ్ల్యూడి చట్టం కింద తప్పనిసరి బాధ్యతలను ఉల్లంఘించినందుకు ప్రత్యేకించి రూల్ 15ని కోర్టు కొట్టివేయడం అయితే జరిగింది. అది మనం ఇక్కడ గమనించాలి ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి, రైట్. సో ఎందుకు ముఖ్యంగా తప్పనిసరి బాధ్యతల్ని కింద ఉల్లంఘించినందుకు ఆర్పిడబ్ల్యూడి చట్టంకి సంబంధించి తప్పనిసరి బాధ్యతలను ఉల్లంఘించినందుకు ఈ రూల్స్లోనే 2017 రూల్ నెంబర్ 15ని మనం కొట్టివేయబడింది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, రైట్. అయితే ఈ కీ జడ్జిమెంట్ హైలైట్స్ ఏంటి అనేది ఇక్కడ మనం కీ పాయింట్స్ అయినా మనం అర్థం చేసుకుంటే ఫస్ట్ యాక్ట్ని వైలేషన్ చేయడం, ఉల్లంఘించడం అనేది ఇక్కడ మనం ప్రధానంగా చూడాలి, రైట్. అంటే రైట్ టు పర్సన్స్ విత్ డిసబిలిటీ యాక్ట్ని వైలేషన్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. అంటే రూల్ నెంబర్ 15 ఏదైతే చెప్పుకున్నామో అది
మనకున్న కొంత సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో సెక్షన్ 40 కావచ్చు, 44 కావచ్చు, 45, 46 అండ్ 89 లాంటి సెక్షన్స్ ఈ చట్టంలో ఉన్నాయి. ఈ చట్టంలోని ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరి స్వభావానికి విరుద్ధంగా ఈ రూల్ నెంబర్ 15 అభీష్టానుసారంగా ఉంది. అంటే డిస్క్రిషనరీ అంటే ఏంటి, వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు అనే కంటెక్స్లో ఈ రూల్ నెంబర్ ఉంది కాబట్టి దాన్ని కొట్టివేయడం అనేది జరిగింది అనేది ఇక్కడ తెలుసుకోవాలి. రైట్. నెక్స్ట్ ఇంపాక్ట్ అంటే ప్రభావం ఏంటి దీనికి సంబంధించి అంటే ఈ యాక్సెసిబిలిటీ గైడ్లైన్స్ ఏవైతేనే రూల్ నెంబర్ 15కి సంబంధించి ఇష్యూ చేశారో అది ఒక స్టాట్యుటరీ అథారిటీ అనేది మనకి ఇక్కడ కోల్పోయింది అనేది చెప్పుకోవచ్చు. అంటే చట్టబద్ధమైన అధికారాన్ని కోల్పోయి మార్గదర్శకాలు అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా ప్రభావపరంగా చెప్పుకోవచ్చు. అదే రేగుగా ఇక్కడ డైరెక్టివ్ ఏంటి, మార్గదర్శకంకి ఏంటి అంటే ప్రభుత్వం 3 నెలలలోపు కనీస తప్పనిసరి ప్రాప్యత ప్రమాణాలను ఏర్పాటు చేయాలనేది కూడా ఈ జడ్జిమెంట్లో తెలిసింది. రైట్. అంటే 3 months గడువు అయితే ఇచ్చింది ప్రభుత్వానికి. అంటే ఇక్కడ యాక్సెసిబిలిటీ సంబంధించి అంటే ప్రాప్యతకు సంబంధించి కొన్ని ప్రామాణికాలు ఫాలో అవ్వాలి, అవి ఏర్పాటు చేయాలి తప్పనిసరిగా. అయితే డిస్క్రిషనరీ అనేది ఇక్కడ ప్రధానంగా రూల్ నెంబర్ 15లో ఇక్కడ ఆందోళన పరంగా విమర్శనాత్మకంగా ఉందనేది తెలుసుకోవాలి. రైట్. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ యాక్సెసిబిలిటీ. మనం ఇక్కడ యాక్సెసిబిలిటీ అంటే ఏంటి అనేది చూసాం. అయితే యాక్సెసిబిలిటీ యొక్క ఇంపార్టెన్స్ అంటే ప్రాముఖ్యత ఏంటి, యాక్సెసిబిలిటీ అంటే ఏంటి, ప్రాప్యతకి సంబంధించి మనకి ఇక్కడ రీజనబుల్ అకామిడేషన్ అనేది కూడా ఇక్కడ మనం దీన్ని జతపరుస్తూ దాన్ని డిఫరెన్స్ ఏంటి అనేది కూడా చూడాలి. యాక్సెసిబిలిటీ అంటే ఏంటి, ఒక యూనివర్సల్ డిజైన్ ప్రిన్సిపల్గా మనం చూడవచ్చు. ఎందుకంటే అంతర్గతంగా అందరికీ అందుబాటులో ఉండేలా నిర్ధారించే సార్వత్రిక రూపకల్పన సూత్రంగా మనం యాక్సెసిబిలిటీ అంటే ఏంటి, ప్రాప్యతని మనం చూస్తాం. రైట్. ప్రాప్యత అందరికీ అందుబాటులో ఉండడం విధంగా మనం చూస్తాం. అయితే రీజనబుల్ అకామిడేషన్ అంటే ఏంటి, ఇక్కడ ముఖ్యంగా సహేతుకమైన వసతి సౌకర్యంగా మనం తెలుగులో చెప్తాం, కానీ దీని ఎగ్జాక్ట్ మీనింగ్ నిర్దిష్ట వ్యక్తుల కోసం అనుకూలమైన సర్దుబాట్లుగా మనం ఇక్కడ చెప్పచ్చు. అంటే నిర్దిష్టమైన వ్యక్తులు అంటే ఏంటి, ఇక్కడ నిర్దిష్టమైన వ్యక్తులు అంటే కొంతమంది కమ్యూనిటీ అనేది చెప్పుకోవచ్చు. అంటే డిసబిలిటీ రిలేటెడ్గా. అంటే ఈ యాక్సెసిబిలిటీ రీజనబుల్ అకామిడేషన్ వర్సెస్ రెండిటికి భేదాలు ఉన్నాయనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి. అదేవిధంగా టెక్నాలజికల్ ఎవల్యూషన్ కూడా జరుగుతుంది ఇప్పుడు. రైట్. సాంకేతిక పరంగా మనం పురోగతి అనేది జరుగుతుంది. అడ్వాన్స్మెంట్స్ అనేవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, ఇవి చాలా అవసరం ఏర్పడ్డాయి. డిజిటల్ యాక్సెసిబిలిటీ టూల్స్ ఏవైతే వాటిని అప్డేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. రైట్. అదేవిధంగా ఇంటర్నేషనల్ వైజ్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే కెనడాని బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చెప్పొచ్చు. ఎందుకంటే కెనడాలో ఆల్మోస్ట్ 2040 నాటికి పూర్తి ప్రాప్యతకు దశల వారీ విధానం అనేది ఫాలో అవ్వడం జరిగింది. అంటే 2040కి వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. కెనడాలో ఒక దశల వారీ విధానం ఫాలో అవుతూ 2040 నాటికి కంప్లీట్ యాక్సెసిబిలిటీ ఇవ్వాలి అందరికీ అనేది కూడా ఇక్కడ పెట్టుకున్నారు. అయితే ఇక్కడ మనం ఇంప్లిమెంటేషన్ చేయడానికి మన దేశంలో ఛాలెంజెస్ ఏమున్నాయి అనేది కూడా మనం ఇక్కడ గమనించాలి. రైట్. సవాళ్ళు ఏమున్నాయి, ఒకటి బ్యూరోక్రటిక్ కాంప్లెక్సిటీ మేజర్గా మనకి సవాలుగా ఉంది. అంటే మల్టిపుల్ లేదా కొన్ని గైడ్లైన్స్ అనేవి డిపార్ట్మెంట్స్కి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ అనేవి కొంత తరచుగా విరుద్ధంగా ఉండే అవకాశం ఉంది కొంతమందికి. రైట్. అవి మనం ఇక్కడ గమనించాలి. అంటే తరచుగా మనకి విభాగాల్లోనే మనం డిపార్ట్మెంట్స్లో చూసుకుంటే మల్టిపుల్ మార్గదర్శకాలు అంటే గైడ్లైన్స్ అనేవి ఉండడం, అది విరుద్ధంగా ఉండడం కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. అయితే స్పష్టమైన మార్గదర్శకాలు అయితే చాలా అవసరం ఇక్కడ. రైట్. క్లియర్ గైడ్లైన్స్ అనేవి ఉండాలి. అంటే అవి కూడా సింపుల్గా ఉండాలి, అదేవిధంగా ఏకీకృతంగా ఉండాలి, ఆచరణాత్మకంగా ఉండాలి, ప్రాప్యత నియమాలకు సంబంధించి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా సామాజిక తనిఖీలు, సోషల్ ఆడిటింగ్ అనేది ఇక్కడ చెప్తారు. రైట్. సోషల్ ఆడిటింగ్ అంటే ఏంటి, సామాజిక తనిఖీలు అనేవి. అంటే ఈ వికలాంగులపై పథకాల ప్రభావాన్ని పర్యవేక్షించడానికి మనకి ఇది చాలా అవసరం. అంటే ప్రామాణిక మార్గదర్శకాలు లేకపోవడం వల్ల ప్రస్తుతం తక్కువ వినియోగంలో ఉన్నప్పటికీ ఈ సోషల్ ఆడిటింగ్ అనేది వికలాంగులపై కొన్ని పథకాలు ఉంటాయి, ఆ పథకాల ప్రభావాన్ని పర్యవేక్షించడం అంటే మానిటరైజ్ చేయడం అనేది మనకు చాలా అవసరం. కాబట్టి ఈ సోషల్ ఆడిటింగ్ అనేది మనం చూసుకోవాలి. అయితే ఇక్కడ యూనివర్సల్ డిజైన్ అనేది మనం ఇక్కడ మేజర్గా చెప్పుకోవాలి. యూనివర్సల్ డిజైన్ అంటే సార్వత్రిక పరంగా ప్రమాణాలుగా మనం తీసుకుంటే అంటే యాక్సెసిబిలిటీ అనేది అందరికీ
ఉండాలి. అంటే ఇంక్లూడింగ్ వల్నరబుల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో ఎల్డర్లీ కావచ్చు, విమెన్ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు, ఇక్కడ మనం అందరినీ జత చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. రైట్. అయితే డైనమిక్ అండర్స్టాండింగ్ అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే అంటే డిసెబిలిటీ అనేది టెంపరీ కావచ్చు, సిచ్యువేషన్ కావచ్చు, వైకల్యం అనేది తాత్కాలికం కావచ్చు, లేదా పరిస్థితులకు అనుగుణంగా ఉండవచ్చు. దీనికి అనుకూలమైన పరిష్కారాలు మనం తీసుకోవాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్, ఈజ్ ఇండియా ఓపెన్ టు ద ఐడియా ఆఫ్ డ్యూయల్ సిటిజన్షిప్? సో ద్వంద్వ పౌరసత్వం ఆలోచనకు భారతదేశం సిద్ధంగా ఉందా అనే కంటెక్స్ట్లో మనం ఇక్కడ మనకి పర్టికులర్గా పాలిటీ రిలేటెడ్గా మనం కవర్ చేసుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్. రైట్. సిటిజన్షిప్ సంబంధించి అయితే కంటెక్స్ట్ ఏంటి, మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లెవెల్లో ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది అసలు డ్యూయల్ సిటిజన్షిప్ కాన్సెప్ట్ ఏంటి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే ద్వంద్వ పౌరసత్వం. రైట్. సో అంటే ఏంటి, ఒక దేశానికి సంబంధించి ఒక పౌరుడికి రెండు దేశాల్లో సైమల్టేనియస్గా పౌరసత్వం ఉంటే దాన్నే మనం డ్యూయల్ సిటిజన్షిప్ లేదా ద్వంద్వ పౌరసత్వం అంటాం. రైట్. సో అది ఇక్కడ మనం గమనించాలి. అయితే ఇండియా కంటెక్స్ట్లో మనకి ఏ విధమైన పౌరసత్వం ఉంది అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే మన రాజ్యాంగం కావచ్చు, అదేవిధంగా మనకున్న సిటిజన్షిప్ యాక్ట్ ఏదైతే ఉందో 1955 కావచ్చు, ఈ రెండు మనకి డ్యూయల్ సిటిజన్షిప్ అంటే ద్వంద్వ పౌరసత్వం ఇవ్వలేదు, అనుమతింపబడలేదు. ఎందుకంటే ఒక వ్యక్తి మరొక దేశం యొక్క పౌరసత్వం పొందినట్లయితే అతను భారత పౌరసత్వాన్ని కంపల్సరీ వదులుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. ఇది మన రూల్ ఇండియా కంటెక్స్లో. రైట్. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా లేదా సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి అనేది కూడా మన ఇక్కడ OCIకి సంబంధించి తెలుసుకోవాలి. ఇవి కొన్ని రైట్స్ అయితే ఈ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్కి ఇవ్వడం జరిగింది. అయితే ఇవి ఫుల్ డ్యూయల్ సిటిజన్షిప్ అయితే కాదు. అంటే ద్వంద్వ పౌరసత్వానికి సంబంధించిన రూల్స్ అయితే కంప్లీట్గా ఈ PIO ఎవరైతే ఉన్నారో పీపుల్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్కి ఇవ్వరు. జస్ట్ కొన్ని మాత్రమే కొన్ని రైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళని ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కీ పాయింట్స్ విధానంగా కొంత డిస్కషన్ ఏం జరిగింది ఈ పర్టికులర్ ఇష్యూలో మనం చూస్తే, ఫస్ట్ అసలు NRIs అదేవిధంగా PIOస్కి డిఫరెన్స్ ఏంటి లేదా డిస్టింక్షన్ ఏంటి అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. అంటే విదేశాల్లో ఓటు వేయడం మినహా పూర్తి హక్కులు కలిగిన భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లనే మనం NRIsగా చెప్తాం. రైట్. అంటే విదేశాల్లో ఓటు వేయడం మనకి విదేశాల నుండి ఇండియా సంబంధించిన ఎలక్షన్స్లో ఓటు వేసే హక్కు వీళ్ళకి లేదు. రైట్. దాన్ని మినహా అన్ని హక్కులు భారత పౌరులుగా ఉంటాయి. రైట్. అదే PIOs పీపుల్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్కి తీసుకుంటే వీళ్ళు ఇండియన్ నేషనల్స్ అయితే కాదు. రైట్. వీళ్ళు కొంత OCI కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఇందాక చెప్పినట్టు PIO ఎవరైతే ఉన్నారో పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ వీళ్ళకి సంబంధించి పొలిటికల్ రైట్స్ అయితే ఏవి ఉండవు. రైట్. అది కూడా ఇక్కడ గమనించాలి. భారత పౌరులు కాదు, పరిమిత అధికారాలను మంజూరు చేసే ఈ OIC కార్డులను కలిగి ఉంటారు, కానీ రాజకీయ హక్కులు అయితే ఏమీ ఉండవు. రైట్. ఇక్కడ పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఏంటి, ఈ డ్యూయల్ సిటిజన్షిప్ సంబంధించి పొలిటికల్గా ప్రభావాలు ఏంటి అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. ద్వంద్వ పౌరసత్వం విభజించబడిన విధేయతలకు దారితీస్తుంది. ఎందుకంటే సిటిజన్షిప్ అనేది పొలిటికల్ రైట్స్ రిలేటెడ్గా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటే అది కొంత లాయల్టీస్ ఏవైతున్నాయో వాటిని డివైడ్ చేసే అవకాశం ఉందనేది చెప్తున్నారు. జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు. అంటే రాజకీయంగా ప్రభావితం చేసే అంశం ఈ ద్వంద్వ పౌరసత్వం అని చెప్తున్నారు. అయితే ఇక్కడ గవర్నమెంట్ పొజిషన్ ఏంటి అంటే ద్వంద్వ పౌరసత్వంపై చర్చ ఇంకా పరిష్కారం పడలేదు. రైట్. ప్రస్తుతం డిబేట్లోనే ఉంది. మరొక దేశానికి విధేయత ఉన్న వ్యక్తులకు రాజకీయ హక్కులను ఇవ్వడానికి వ్యతిరేకంగా గణనీయమైన హెచ్చరికతో ఇక్కడ ప్రధానంగా ఎక్కువ మంది అటువైపు ఉన్నారు. కాబట్టి మనకి డ్యూయల్ సిటిజన్షిప్ అనేది ఇప్పుడే మనకి కన్సిడర్ చేసే అవకాశం అయితే లేదనేది గవర్నమెంట్ సైడ్ నుంచి మనం చూడొచ్చు. అయితే ఇంటర్నేషనల్ కంపారిజన్స్ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుంటే కొన్ని కంట్రీస్ US లాంటి కంట్రీస్ మనం చూస్తే కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఫాలో అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ కంపల్సరీ US బోర్న్ అయి ఉండాలి. రైట్. సో అయితే ఈ రిజిడ్ పాలసీస్ కనిపిస్తున్నాయి, బట్ ఫ్లెక్సిబుల్ సిస్టమ్స్తో ఫాలో అవుతాయి. రైట్. అంటే కొంత స్ట్రాంగ్ పాలసీస్ కఠినమైన విధానాలు ఉన్నప్పటికీ కొన్ని పేలవమైన వ్యవస్థల్ని ఫాలో అయ్యే అవకాశం అయితే ఉంటుంది. బట్ ప్రెసిడెంట్ లాంటి వ్యక్తులు యుఎస్లో పుట్టిన వాళ్ళే కంపల్సరీ ఎలిజిబుల్ అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. రైట్. నెక్స్ట్ ఇక్కడ డయాస్పోరా రోల్ కూడా మనం ఇక్కడ గమనించాలి.
వాళ్ళ యొక్క పాత్రకు సంబంధించి చూస్తే ప్రవాసులు ద్వైపాక్షిక సంబంధాలను పెట్టుబడులను బలోపేతం చేస్తున్నప్పటికీ వారికి రాజకీయ హక్కులు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే దేశీయ రాజకీయాల్లో విదేశీ ప్రభావాన్ని దెబ్బతీస్తుంది ఒకవేళ రాజకీయ హక్కులు అనుమతించడం వల్ల అనేది కూడా ఒక అపోహ ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రభావం అయితే ఉంది, రైట్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ దీనికి సంబంధించి చూస్తే ఇదివరకు మనం హిస్టారికల్గా మనం కొన్ని నేమ్స్ ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే మనకి మీరా ఆల్ఫాసా ఉన్నారు, అదేవిధంగా మదర్ తెరీసా గారు ఉన్నారు, రైట్. సో వీరిద్దరూ తమ అసలు పౌరసత్వాన్ని వదులుకొని భారత పౌరసత్వాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇది హిస్టారికల్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. లేదా మోడర్న్ కంటెక్స్ట్లో మనం చూసుకుంటే యుఎస్ ఇండియన్ ఒరిజిన్ పొలిటీషియన్స్ మనకి ఉన్నారు. వివేక్ రామస్వామి, రైట్. వివేక్ రామస్వామిగా మనం చెప్పుకోవచ్చు. ఇతను యుఎస్లో వివేక్ రామస్వామి వంటి భారతీయ సంతతికి చెందిన రాజకీయ నాయకులు ఉన్నారు, కానీ వారు భారతదేశంలో ఎటువంటి రాజకీయ హక్కులు లేని యుఎస్ పౌరులుగానే ఉన్నారు. కాబట్టి ఇవి మనకి హిస్టారికల్ అండ్ మోడర్న్ ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు, రైట్. సో అంటే ఇండియాలో ద్వంద్వ పౌరసత్వానికి సంబంధించి ఇంకా క్రిటికల్ పొజిషన్ ఉంది. దాన్ని తీసుకురావాలనే ఆలోచనకి సంబంధించి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే లేవు, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టెరిటోరియల్ డ్యామేజ్ కంట్రోల్. ఇక్కడ నష్టం యొక్క నియంత్రణకు సంబంధించి అంటే ఇప్పటికే ఉన్న కొన్ని నిబంధనలను పాటించడం వల్ల భూకంపాల ప్రభావాన్ని పరిమితం చేయవచ్చు అనే కంటెక్స్లో ఇది మనం చూడొచ్చు. ఇది జియోగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి మనం కవర్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్ అనేది అర్థం చేసుకుంటే రీసెంట్ ఎర్త్క్వేక్ ఈవెంట్ గురించి ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఆల్మోస్ట్ 77.1 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ అనేది టిబెట్లో రీసెంట్గా జరిగింది. ఆల్మోస్ట్ 100 డెత్స్ ఇక్కడ చూడొచ్చు. స్ట్రక్చరల్ డ్యామేజ్ కూడా మనం చూసాం, రైట్. అయితే కొన్ని ప్రకంపనలు మనం చూడొచ్చు. నేపాల్, అదేవిధంగా బీహార్, న్యూఢిల్లీ ప్రాంతాల్లో ప్రకంపనలు అనేవి సంభవించడం కూడా చూసాం. కొంత అనంతర ప్రకంపనలు కూడా ఈ ప్రాంతం యొక్క భూకంప కార్యకలాపాలను కొంత స్పష్టం చేసే విధంగా, అంటే ప్రత్యేకించి ఈ టిబెట్ కావచ్చు, కొన్ని హిమాలయ ప్రాంతాలకు సంబంధించిన భూకంప తీవ్రత అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దుర్బలత్వం అని చెప్పచ్చు, రైట్. వల్నరబిలిటీ. అయితే హిస్టారికల్ కాంటెక్స్ట్ అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. హిస్టారికల్ చెప్పుకుంటే మనకి 2015 నేపాల్ ఎర్త్క్వేక్స్ అనేది ఆల్మోస్ట్ 9,000 మందిని ఇక్కడ మరణించే విధంగా చేసింది, రైట్. ఇక్కడ సుమారు 9,000 మంది మరణించిన 2015 నేపాల్ భూకంపాలకు సంబంధించి చూస్తే ఈ ప్రాంతం యొక్క దుర్బలత్వాన్ని మనం భయంకరంగా గుర్తు చేసుకునే అవకాశం అయితే ఉంది, రైట్. సో అయితే హిమాలయన్ రీజియన్ అనేది పర్టికులర్గా ఈ హిమాలయన్ రీజియన్ టెక్టోనిక్ కార్యకలాపాల కారణంగా ఇక్కడ ఎక్కువగా భూకంపాలు అనేవి సంభవించడం జరుగుతుంది, రైట్. అవకాశం ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ టెక్టోనిక్ ప్లేట్ మూవ్మెంట్ గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలి, రైట్. సో టెక్టోనిక్ ప్లేట్ల కదలిక సంబంధించి చూస్తే ఇండియన్ ప్లేట్ ఏదైతే ఉందో యురేషియన్ ప్లేట్తో కొలైడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి అప్పుడు హిమాలయస్ ఈ ఫామ్ అవ్వడం అనేది మనకి జరిగింది, రైట్. అంటే ఇండియన్ ప్లేటు యురేషియన్ ప్లేట్ సంబంధించి కొలిజన్ అవ్వడం వల్ల ఇక్కడ హిమాలయాస్ అనేవి స్థాపించడం లేదా ఏర్పడడం అనేది జరిగింది. కాబట్టి ఆ కొలిజన్ అనేది ఫాల్ట్ లైన్స్గా ఎక్కువగా ఎర్త్క్వేక్స్ సంభవించే అవకాశం ఉండే విధంగా ఉన్నాయి. కాబట్టి అప్పుడప్పుడు ఈ పర్టికులర్ ప్రాంతం ఈ వల్నరబిలిటీ అనేది ఫేస్ చేస్తూ ఉంటుంది. అయితే సేస్మాలజిస్ట్ ఏం చెప్తున్నారంటే ఆల్మోస్ట్ 8 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా మనం ఇక్కడ గార్వాల్, కుమయోన్ రీజియన్ కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, రైట్. ఇక గార్వాల్ కుమరోన్ రీజియన్ అనేది కూడా ఇక్కడ అన్రిలీజ్డ్ పెంటప్ ఎనర్జీ అంటాం. అంటే ఇంకా విడుదల అవ్వకుండా ఉన్న కొంత శక్తి ఆ ప్రాంతంలో మనం చూడొచ్చు. ఆ రాళ్లలో, ఆ భూమిలో సంభవించే అవకాశం ఉందనేది కూడా భూకంప శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ రీజియన్ మనకి ప్రాన్ టు ఎర్త్క్వేక్ విధంగా ఉంది. అయితే ఛాలెంజెస్ ఏంటి అనేది కూడా ఇక్కడ మనం చూడాలి. సవాళ్ళు అంటే ఇక్కడ ప్రెడిక్షన్లో మనకి చాలా సవాళ్ళు ఫేస్ చేస్తున్నాం. అంటే ఎగ్జాక్ట్ టైమింగ్ అనేది ఇంకా మనం పని కట్టుకుని పసిగట్టలేకపోతున్నాం. అంటే ఎర్త్క్వేక్స్ అనేవి సంభవించే ఎగ్జాక్ట్ టైం అనేది మనం ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం, అంచనా చేయలేకపోతున్నాం అనేది కూడా ఇక్కడ చెప్తుంది. అదేవిధంగా ప్రిపేర్డ్నెస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెసిలియన్స్ అనేవి చాలా క్రిటికల్గా ఇక్కడ మారాయి, రైట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సర్న్స్ కూడా మనం చూడాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో ఆందోళనకు సంబంధించి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ హిమాలయన్లో మనకి ఈ రీజియన్లో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అమలు చేయాలన్న ఒక సీస్మిక్ రిస్క్ అనేది ప్రభావంగా మనం చూడొచ్చు. అదేవిధంగా హిమాలయాలు
మరియు ఇండో గంగా మైదానంలో బిల్డింగ్ కోడ్లను పాటించడం కూడా మనకి చాలా అవసరం. ఎందుకంటే అది ఎక్కువ వల్నరబిలిటీ ఉంది కాబట్టి ఈ బిల్డింగ్ కోడ్స్ పాటించడం వల్ల నష్టం తగ్గే అవకాశం ఉందనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో ఇది ఈ ఆర్టికల్లో డిస్కస్ చేసింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, మోడీ కాల్స్ ఫర్ డాక్యుమెంటింగ్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ డైస్పోరా. ఇక్కడ ప్రవాస భారతీయుల చరిత్రను నమోదు చేయాలని మోదీ గారు పిలిపించారు. ఈ మధ్య మనకి భారతీయ దివాస్ అనేది, ప్రవాసి భారతీయ దివాస్ అనేది జరగడం కూడా భువనేశ్వర్లో జరిగింది. ఆ కంటెక్స్ట్లో మనం మాట్లాడచ్చు, రైట్. ఇక్కడ ముఖ్యంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ కవర్ చేసుకోవచ్చు ఇది. అదేవిధంగా ప్రవాస భారతీయుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రిలేషన్స్ వైజ్, రైట్. సో అయితే ఇక్కడ కంటెక్స్ట్ అనేది మనం చూస్తే ముఖ్యంగా ఇక్కడ మన భారతీయ ప్రవాసుల ప్రయాణాలు కావచ్చు, వాళ్ళ యొక్క విజయాలు, సహకారాలకు సంబంధించి ఒక డాక్యుమెంట్ అనేది చేయాలి, డాక్యుమెంటరీ అనేది చేయాలి అనేది ఇక్కడ ప్రాముఖ్యతను కూడా నొక్కి చెప్పారు ఈ మోదీ గారు ఈ పర్టికులర్ స్పీచ్లో. అయితే ఇక్కడ భారతదేశ వారసత్వంలో భాగంగా భారతీయ సంతతికి చెందిన ప్రజలను కథలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని పరిరక్షించడం యొక్క ప్రాముఖ్యతను కూడా ఎత్తి చూపారు. ముఖ్యంగా హిస్టారికల్ కంటెక్స్ట్ నేపథ్యంలో మనం చూసుకుంటారు. చారిత్రక పరంగా మనం ఒక కమ్యూనిటీకి సంబంధించి గిర్మితియాస్ సంబంధించి మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఈ గిర్మితియాస్ అనే వర్డ్ అనేది మనకి అగ్రిమెంట్ అనే వర్డ్ నుంచి వచ్చింది. అగ్రిమెంట్ అంటే గిర్మిత్నే అగ్రిమెంట్గా పిలుస్తారు, రైట్. సో ఇది ముఖ్యంగా వలస రాజ్యాల తోటలలో పనిచేయడానికి ఒప్పంద కార్మికులను పంపిన ఒప్పందాలు సూచించే పదంగా మనం చెప్పుకోవచ్చు. అంటే అప్పట్లో మనకి వలస రాజ్యం స్వాతంత్రానికి ముందు మనం భారతదేశం నుండి ఫిజీ కావచ్చు, మారిషస్ కావచ్చు, సీషెల్స్ కావచ్చు, మలేషియా కావచ్చు, త్రినిదాద్ టొబాగో, ఇలా బ్రిటిష్ గయానా కావచ్చు, సూరినామ్ కావచ్చు, ఇలాంటి దేశాలకి వలస వెళ్ళడం అనేది, లేదా కార్మికులు ఏవైతే ఉన్నారో ఒప్పంద కార్మికులుగా అక్కడ పనిచేయడానికి కొంత ఒప్పందం అయితే చేయడం జరిగింది. ఈ ఒప్పందాన్ని అగ్రిమెంట్ లేదా గిర్మిత్ అంటారు. ఇలా వెళ్ళిన కార్మికులనే గిర్మితియాస్ అని పిలుస్తారు, రైట్. అంటే ఇక్కడ ప్రధానంగా అర్థం చేసుకోవాలి, ఇలాంటి వర్డ్స్కి సంబంధించి, ఇలాంటి ఎగ్జామినేషన్స్ సంబంధించి న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్స్ నుంచి ఇలాంటి ఇంపార్టెంట్ వర్డ్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్లో రిఫ్లెక్ట్ అవుతాయి, ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ, రైట్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ చాలామంది స్కిప్ చేసే ఉంటారు, ఎందుకంటే ప్రవాసి భారతీయ దివాస్ కదా. ఇందులోంచి మనకి ఏ సబ్జెక్ట్ అనేది మనం పరిగణలోకి తీసుకోవాలి, ఎలా ఏది కనెక్ట్ చేసుకోవాలి అనేది కూడా చాలామంది స్కిప్ చేసే అవకాశం అయితే ఉంది, ఇందులోంచి రావు క్వశ్చన్స్ అని, రైట్. సో ఇలాంటివే మనం అర్థం చేసుకోవాలి, ఇలాంటి వర్డ్సే కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది, రైట్. వీటి మీదే ఫోకస్ చేయాలి. అయితే ఇక్కడ గిర్మిటియాల యొక్క సమగ్ర డేటాబేస్ను రూపొందించాలని కూడా ఇక్కడ మనకి మోదీ గారు సూచించారు. ఇక్కడ అంటే వారి మూలాలు కావచ్చు, గమ్యస్థానాలు, జీవిత కథలను ఒక డాక్యుమెంట్ చేయాలని కూడా సూచించడం జరిగింది. అయితే వీళ్ళ యొక్క ఎకనామిక్ అచీవ్మెంట్కి సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడాలి, ఎందుకంటే ఇండియా అనేది ఆల్మోస్ట్ 25 కోట్ల ప్రజలు మన పేదరికం నుంచి పక్కకి నెట్టింది అనేది కూడా గత దశాబ్దంలో ఇక్కడ మనం చెప్పచ్చు. అదేవిధంగా మన దేశం ఆల్మోస్ట్ 10th లార్జెస్ట్ ఎకానమీ నుంచి 5th లార్జెస్ట్ ఎకానమీగా వెళ్తూ ఇప్పుడు ఇంకా మనకి 3rd లార్జెస్ట్ ఎకానమీగా మనం చెందాలని ఆకాంక్షతో కూడా ముందుకు వెళ్తున్నాం. అయితే ఇండియా యొక్క గ్లోబల్ రోల్ కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఇండియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ గ్లోబల్ ప్లాట్ఫామ్స్లో పెరగడం, అదేవిధంగా మన గ్లోబల్ సౌత్ అనే వాయిస్ని మనం ఇండియా ప్రత్యేకంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇండియా యొక్క పాత్ర గురించి మనం చెప్పుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ విభాగంగా మనం చెప్పుకోవచ్చు, ఇండియాస్ లీడర్షిప్ అనేది ఇలాంటి ఇనిషియేటివ్స్లో. అదేవిధంగా G20 లాంటి గ్లోబల్ ఫోరమ్స్లో యాక్టివ్ పార్టిసిపేషన్ కూడా మనం చెప్పచ్చు, రైట్. సో ఈ గ్లోబల్ సౌత్ అదేవిధంగా గ్లోబల్ నార్త్ అనే డివిజన్ మనం ఇదివరకే చెప్పుకున్నాం. అంటే డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ యొక్క డివిజన్ కానీ మన భూభాగానికి సంబంధించి నార్త్లో ఉన్న కంట్రీస్, సౌత్లో ఉన్న కంట్రీస్ డివిజన్ కాదు అనేది కూడా మనం గతంలో చెప్పుకున్నాం, రైట్. అయితే ఇక్కడ మన ఇండియా యొక్క హెరిటేజ్ కావచ్చు, పీస్ కావచ్చు, వాటిని ఉద్దేశిస్తూ ఇక్కడ ధౌలి, అదేవిధంగా బుద్ధుని బోధనలు సంబంధించి ద్వారా సూచించబడిన భారతదేశ వారసత్వం మరియు శాంతి వాదానికి సూచనగా ఇతను చెప్పడం జరిగింది. ఈ ధౌలి అనేది కూడా మనం హిస్టారికల్గా ధౌలి ఒక సైట్గా మనం చెప్పుకోవచ్చు. ఒడిశాలో ఉన్న భువనేశ్వర్లో ఉన్న ఒక ప్రాంతం ఇది, రైట్. ఈ ప్రాంతంలో మనం చూసుకుంటే ఇది
ఎంపరర్ అశోక ట్రాన్స్ఫర్మేషన్గా మనం చెప్పుకోవచ్చు. అంటే కళింగ వారు జరిగిన తర్వాత అశోకంలో వచ్చిన మార్పుకి ప్రాముఖ్యతగా ఈ ధౌలి అనే ప్లేస్ సంబంధించి ఒక సైట్గా మనం చెప్పుకోవచ్చు. రైట్, ఇది బుద్ధిజం అదేవిధంగా నాన్ వైలెన్స్కి అతను మారడం అనేది, అశోకుడు మారడం అనేది కూడా చెప్పుకోవచ్చు. రైట్, అయితే ఫ్యూచర్ ప్లాన్స్ సంబంధించి కూడా ఇందులో డిస్కస్ చేశారు మోదీ గారు. ముఖ్యంగా ఈ పర్టికులర్గా వీళ్ళకి గిర్మిత్యాస్ హిస్టరీకి సంబంధించి స్టడీ చేసే విధంగా ఒక యూనివర్సిటీ చైర్స్ కావచ్చు, వరల్డ్ గిర్మిత్యా కాన్ఫరెన్స్ని కూడా మనం ఏర్పాటు చేయాలనే విధంగా కూడా అష్యూరెన్స్ అయితే ఇచ్చారు. గవర్నమెంట్ సపోర్ట్ ఎప్పుడు ఇండియన్స్ అబ్రాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఫికల్టీ టైమ్స్లో గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఉంటుందనేది కూడా చెప్పారు. రైట్, సో అయితే ఇక్కడ ఇండియన్ డైస్పోరా ఇన్ఫ్లుయెన్స్ సంబంధించి మనం కమలా హ్యారిస్ కావచ్చు, అదేవిధంగా మనకున్న కొంత వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏగా మనకి ఇప్పుడు ఉన్నారు కమలా హ్యారిస్, అదేవిధంగా మనకి సిఈఓ సుందర్ పిచై గారు, ఆల్ఫాబెట్ ఇంక్ సిఈఓ గారు సుందర్ పిచై గారు, ఇలాంటి వాళ్ళని మనం ప్రామినెంట్ ఇండివిజువల్స్గా ఇండియన్ ఒరిజిన్గా మనం చెప్పుకోవచ్చు. రైట్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇండియా రిలీజెస్ కంపైలేషన్ ఆఫ్ 10,000 హ్యూమన్ జీనోమ్స్ ఫ్రమ్ 83 పాపులేషన్ గ్రూప్స్. ఇక్కడ 83 జనాభా సమూహాల నుండి 10,000 మానవ జన్యువుల సంకలనాన్ని విడుదల చేసిన భారతదేశానికి సంబంధించి మనం ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అంశం ద్వారా మనం ఇది కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ కంటెక్స్ట్ అనేది చూస్తే ఇక్కడ జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ గురించి మనం ఇక్కడ మాట్లాడచ్చు. ముఖ్యంగా ఇండియా అనేది ఒక కాంప్రహెన్సివ్ డేటాబేస్ అనేది రిలీజ్ చేసింది. ఇందులో 10,000 హ్యూమన్ జీనోమ్స్ అనేవి ఉన్నాయి. రైట్, సో ఇది ఆల్మోస్ట్ 83 పాపులేషన్ గ్రూప్స్ని రిప్రజెంట్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. అయితే ఇది ఆల్మోస్ట్ 2% ఆఫ్ కంట్రీస్ టోటల్ 4,600 పాపులేషన్ గ్రూప్స్ని ఇండికేట్ చేస్తూ రిప్రజెంట్ చేస్తూ ఉంది. రైట్, సో అయితే ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి, దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అనేది మనం తెలుసుకుంటే, లక్ష్యం లేదా పర్పస్ లాంటివి, ఇది మనకున్న డేటాబేస్ లేదా వ్యాధి ప్రమాదాలు కావచ్చు, ఔషధ చికిత్సకు సంబంధించి లేదా ఇతర జన్యు పరిశోధనలపై కొంత భవిష్యత్తులో పరిశోధన చేయడానికి ఈ డేటాబేస్ మనకి చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అదేవిధంగా కొంత వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ కల్పించడం కోసం, అది లేదా ఖచ్చితమైన ఔషధానికి ప్రత్యేకించి మనకి ఇది విలువైనదిగా కూడా మనకు ఉపయోగపడుతుంది. రైట్, అయితే సిగ్నిఫికెన్స్ ప్రాముఖ్యత ఏంటి దీనికి సంబంధించి అనేది ఇక్కడ చూస్తే, ముఖ్యంగా ప్రత్యేకించి ఈ చొరవ ఏదైతే ఉందో జెనెటిక్ డైవర్సిటీ, అంటే భారతదేశంలో జన్యు వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. రైట్, జెనెటిక్ డైవర్సిటీ. రైట్, సో అంటే జన్యువుల వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడానికి మనకి సహాయపడుతుంది. అదేవిధంగా వ్యాధులను మరింత సమర్థవంతంగా నిర్ధారించడానికి, చికిత్స చేయడానికి కూడా ఇది చాలా కీలకం అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇన్ని వేల హ్యూమన్ జీనోమ్లను మనం కన్సిడర్ చేసుకోవడం, వాటిని ఇంతమంది పాపులేషన్ గ్రూప్స్లో మనం వేరు చేయడం అనేది ఇంపార్టెంట్. రైట్, సో అయితే యూనిక్ వేరియంట్స్గా మనకి ఇక్కడ చూడొచ్చు. ఆల్మోస్ట్ 27 మిలియన్ రేర్ జెనెటిక్ వేరియంట్స్గా ఇక్కడ ఈ జీనోమ్ డేటాలో ఉన్నాయి. ఇందులో 7 మిలియన్ ఇంకా మనకి గ్లోబల్ రెఫరెన్స్ డేటాబేసెస్లో అసలు ఎక్కడ కనిపించలేదంట. మనం ప్రస్తుతం ఇందులో ఇవి ప్రత్యేకించి కొత్తగా ఫైండ్ అవుట్ చేసామనేది చెప్పుకోవచ్చు. రైట్, అయితే భారతదేశం యొక్క గొప్ప మరియు ప్రత్యేకమైన జన్యు అలంకరణకు ఇది స్పష్టంగా తెలియజేస్తుంది అనేది కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ గ్లోబల్ ఇంపాక్ట్గా ఇక్కడ చెప్పుకుంటే ఈ డేటా ఏదైతే ఉందో ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్లో స్టోర్ చేయబోతున్నారు. ఇది కొంతమంది రీసెర్చర్స్ కావచ్చు, గ్లోబల్గా ఉన్న వాళ్ళని. రైట్, ఆ డేటా అనేది ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలకు అందుబాటులో ఉండే విధంగా, అదేవిధంగా జన్యు ఆరోగ్య ప్రమాదాలను అర్థం చేసుకోవడంలో సహకారాన్ని నిర్ధారిస్తుంది. అదేవిధంగా బయోటెక్నాలజీ, ఔషధ అభివృద్ధిలో కూడా ఆవిష్కరణ సులభతరం చేసే విధంగా కూడా మనకి ఉపయోగపడుతుంది అనేది కూడా చెప్తున్నారు. అయితే డేటాబేస్లో సమాచారం కొంత కోడ్ చేయబడే విధంగా లేదా ఉంటుంది, కానీ కులం లేదా తెగల ఆధారంగా వర్గీకరించే అవకాశం అయితే లేదని కూడా ఇక్కడ స్పష్టం చేశారు. అయితే ఇక్కడ మిలియన్ జన్యువులను చేర్చడానికి విస్తరించే ప్రణాళికలు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ డేటాబేస్లో ఈ జీనోమ్ మ్యాపింగ్, గ్లోబల్ ఎఫర్ట్స్ సంబంధించి ఇక్కడ ప్రధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఇవి ఫాలో అవుతూ ఉండాలి. రైట్, ఇవి ఈరోజు ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ అండ్ ఆర్టికల్స్. ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.